హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మాల్దీవ్స్లో ఉన్న డబ్ల్యూ అనే ప్రైవేట్ రిసార్ట్ ట్రావెల్ చేశాను. సో ఆ రిసార్ట్కి ఎలా వెళ్ళాలి, సో ఆ రిసార్ట్లో నేను స్టే చేసిన రూమ్ ఎలా ఉంది, అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు చూస్తున్నది మనం మాలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సీప్లైన్లో డబ్ల్యూ రిసార్ట్కి చేరుకున్నాం. సో చేరుకున్న తర్వాత అక్కడ జెట్టి ఏరియా, సో ఇదే మనకి స్టార్టింగ్ పాయింట్ రిసార్ట్కి. ఆ జెట్టి ఏరియా ఇలా ఉంది. సో ఈ జెట్టి ఏరియా నుంచి మనం రిసెప్షన్ ఏరియాకి వెళ్తాం. రిసెప్షన్ ఏరియా వెళ్ళిన తర్వాత మనం ఏ రూమ్ అయితే బుక్ చేసుకున్నామో ఆ రూమ్ యాక్సెస్కి అవన్నీ చూసుకుని మనం మన రూమ్కి వెళ్ళొచ్చు. సో ఇదంతా జెట్టి ఏరియా. జెట్టి ఏరియా నుంచి మనం రిసెప్షన్ ఏరియా కూడా ఈ వీడియోలో మీకు కవర్ చేస్తున్నాను. సో ఇది రిసెప్షన్ ఏరియా. సో మనం ముందుగానే booking.comలో లేదా agoda.comలో బుక్ చేసుకున్న రూమ్ని బట్టి వాళ్ళు మనకి యాక్సెస్కి ఇస్తారు. సో దాన్ని బట్టి మనం రూమ్కి వెళ్ళొచ్చు. సో సరౌండింగ్స్ మొత్తం వీడియోలో కవర్ చేశాను. అలాగే మనం హోటల్ బుక్ చేసుకోవాలంటే అగోడా, booking.com 2 వెబ్సైట్స్ ఉన్నాయి. సో booking.comలో ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను. సో సెర్చ్లో మనం డబ్ల్యూ మాల్దీవ్స్ ఎంటర్ చేశాను. డేట్స్ వచ్చేసి May 1st, 2nd అంటే ఒక నైట్కి ఎంటర్ చేశాను. సో ఒక నైట్కి ఎంత అవుతుందో మనం ఇక్కడ చూడొచ్చు. సో డబ్ల్యూ మాల్దీవ్స్ వచ్చింది. సో మీరు ఏ రూమ్ అయితే బుక్ చేసుకుంటున్నారో అవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో అలా కొన్ని పిక్స్ ఉన్నాయి. సో రిసార్ట్స్ మొత్తం సరౌండింగ్స్ అంతా ఎలా ఉందో కూడా ఈ పిక్స్లో మీరు చూడొచ్చు. సో నేను స్టే చేసిన బీచ్ విల్లా. సో ఆ బీచ్ విల్లా కాస్ట్ ఎంత ఉందో కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. సో మనం బుక్ చేసుకున్నప్పుడు మీల్స్ ఆల్ ఇంక్లూజివ్, అలాగే మ్యాక్సిమం గెస్ట్ 2, అలాగే నెంబర్ ఆఫ్ బెడ్స్ 1 పెట్టారండి. సో దాన్ని బట్టి కాస్ట్ అనేది అక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. సో దాన్ని చూసుకొని మనం వండర్ఫుల్ బీచ్ విల్లా విత్ కింగ్ సైజ్ బెడ్, క్వీన్ సైజ్ బెడ్ అలా ఉంది. సో మనకి 2 క్వీన్స్ బెడ్ కావాలా, సింగిల్ కింగ్ సైజ్ బెడ్ కావాలని సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి మనం రూమ్ బుక్ చేసుకోవచ్చు. అలాగే కింద మీకు ఆ రూమ్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయన్నీ కూడా ఉంటుంది. సో నేను బుక్ చేసింది వండర్ఫుల్ బీచ్ ఓయాసిస్ విల్లా. సో దాంట్లో అక్కడ 5 ఇమేజెస్ అయితే ఉన్నాయి ఆ రూమ్కి సంబంధించి, అవి కూడా మీరు చూడొచ్చు. సో ఈ ఇమేజెస్లో ఏమవుతుందో సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఆ విల్లా కూడా ఉంటుంది. సో దీనికి పర్ డే వచ్చేసి 1,06,000 అవుతుందండి, ఇంక్లూడింగ్ మీల్స్ అండ్ ట్యాక్సెస్ అండ్ ఎవ్రీథింగ్. అలా $39 $39 అవుతుంది. సో ఇది రూమ్ యాక్సెస్కి ఇది. సో రూమ్లోకి ఎంటర్ అవ్వడం ఖచ్చితంగా యాక్సెస్కి కావాలి. ఇది మన రిసెప్షన్ ఏరియాలో ఇస్తారు. సో ఇది రూమ్ ఎంట్రన్స్లో చూడండి. మెయిన్ బెడ్రూమ్ ఇది. సో బెడ్రూమ్లో ఏమన్నా అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఆల్కహాల్ ప్రొవైడ్ చేశారు. సో ఈ ఆల్కహాల్ ఒకవేళ మనం యూజ్ చేస్తే కనుక మనం వేకేట్ చేసేటప్పుడు ఈ ఆల్కహాల్కి వాళ్ళు బిల్ ఇస్తే ఆ బిల్ మనం ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అలా ఇక్కడ కాఫీ మెషిన్ ఉంది. ఆల్కహాల్ కోసం ఐస్ క్యూబ్స్, అలాగే ఇక్కడ మనకి స్పార్క్లింగ్ వాటర్, మినరల్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే మినీ ఫ్రిడ్జ్లో మనకి షాంపైన్, అలాగే వైన్ బాటిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఆల్కహాల్కి, కాఫీకి వాడిని కప్స్, స్పూన్స్,
గ్లాసెస్ అవన్నీ కూడా ఉన్నాయండి ర్యాక్స్లో. అవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది మొత్తం బెడ్రూమ్ మనకి. సో ఇక్కడ బాత్రూమ్ ఉంది. సో బాత్రూమ్ కంటే ఒక్కసారి బాల్కనీ అవన్నీ చూసి వద్దాం. సో టీవీ. సో ఇది బాల్కనీకి ఎంట్రన్స్ అండి. సో స్విమ్మింగ్ పూల్ ఉంది. బయట కూడా ఒక బెడ్ అయితే ఉంది. సో కనబడిపోతే సముద్రం అండి అది. సో అక్కడ కూడా మీరు రిలాక్స్ అవ్వచ్చు. రిలాక్సేషన్ కోసం అక్కడ కూడా బెడ్స్ అయితే ఉన్నాయి. ఇలా టాప్ సైడ్లో కూడా ఒక సోఫా బెడ్ అయితే ఉంది. అది కూడా మీకు చూపిస్తున్నాను వీడియోలో. అలాగే ఇంతకుముందు కూడా నేను 2-3 వీడియోస్ అప్లోడ్ చేశాను. సో మాల్దీవ్స్లో ప్రైవేట్ రిసార్ట్స్లో బీచ్ విల్ ఎలా ఉంటుంది, వాటర్ విల్ ఎలా ఉంటుంది, అది కూడా మీకు ఐ కార్డ్స్లో ఇస్తాను. మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. సో బాల్కనీ వ్యూ చూసాం కాబట్టి ఒకసారి లోపల బాత్రూమ్ ఎలా ఉందో అవి కూడా చూపిస్తాను. సో ఇక్కడ షెల్ఫ్ అయితే ఉందండి. అలాగే మనకి ఇక్కడ సీక్రెట్ లాక్ కోసం మనకు ఒక లాకర్ అయితే ఉంది. సో దాంట్లో మన ఇంపార్టెంట్ థింగ్స్ ఏమంటే దాంట్లో మనం పెట్టుకోవచ్చు. అలాగే మనం క్లాత్స్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ స్పేస్ అయితే ఉంది. అలాగే మనకి స్లిప్పర్స్, అంబ్రెల్లా, లైఫ్ జాకెట్ అవన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసి ఉంటుంది. సో అలాగే ఇక్కడ ఫేస్ వాష్, సోప్ ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ అండి. సో డబ్ల్యూ వాళ్ళకే బ్లిస్ అనే కంపెనీ ద్వారా డబ్ల్యూ వాళ్ళకి కస్టమైజ్డ్గా చేస్తారు అవి. సో ఇది బాత్రూమ్ ఎంట్రన్స్ అండి ఇది. సో ఓపెన్ బాత్రూమ్. ఇక్కడ మన బాత్ టబ్, టవల్స్, ఫేస్ వాష్, బ్రష్, పేస్ట్ అవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓపెన్ ఏరియా. షవర్ అండి ఇక్కడ. సో అలాగే బాత్కి మనకి లోషన్స్ అన్నీ కూడా ఉంటుంది ఇక్కడ. ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్.
సో అలాగే వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారో అవంతా కూడా booking.comలో మీరు రూమ్ బుక్ చేసుకున్నప్పుడే ఆ కింద వాళ్ళన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ రూమ్లో ఏమేమి ఉంటుంది అంత అన్నీ కూడా. సో అలాగే అక్కడ ఉన్న టీవీలో మీకు అక్కడ ఏమేమి రెస్టారెంట్స్ ఉన్నవి, బార్ ఎక్కడ ఉంది అవంతా కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఆ టీవీలో అయితే మీకు ఉంటుంది. అలాగే శాటిలైట్ ఛానల్స్ అన్నీ కూడా వస్తాయి దాంట్లో. స్విమ్మింగ్ పూల్ నుంచి 360 డిగ్రీస్ వ్యూ అండి ఇది. సో బీచ్ విల్లా బ్యాక్ సైడ్ ఇది. సో అక్కడంతా బీచ్ ఉంటుంది మనకి. సో మనం రిసార్ట్కి ట్రావెల్ చేయాలంటే వెరానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీప్లేన్ టెర్మినల్కి వెళ్తాం. సో సీప్లేన్ టెర్మినల్ నుంచి బై సీప్లేన్లోనే మనం రిసార్ట్కి ట్రావెల్ చేయగలండి. సో ఆ సీప్లేన్ అప్ అండ్ డౌన్ కాస్ట్ అవుతే కనుక ఇందాక చూపించిన అమౌంట్లో 1,06,000 యాడ్ అవ్వదు. సో అది కూడా చూసుకోవాలి. సో దాంట్లో మీకు ఎయిర్పోర్ట్ షటిల్ యాడ్ అయిందా, యాడ్ అవ్వలేదా, మీల్స్ ఇంక్లూడ్ అయ్యా లేదా అవన్నీ కూడా మీరు చూసుకోవాలి. సో ఇందాక నేను చూపించిన ఓన్లీ మీల్స్ ఇంక్లూడ్ అవ్వడానికి, అలాగే ఓన్లీ రూమ్ కాస్ట్ అండి అది. సో అలాగే రూమ్ చూసారు కాబట్టి రిసార్ట్ సరౌండింగ్స్ కూడా ఒకసారి వీడియోలో కవర్ చేస్తున్నాను నేను. కింద చూపించిన జెట్టి ఏరియా అది, అలాగే ఇదంతా రిసెప్షన్ ఏరియా. సో ఇదంతా బీచ్ ఏరియా. అలాగే కనబడుతున్న అన్నీ కూడా సీ విల్లాస్ అండి. అలాగే అక్కడ కొన్ని గవర్నమెంట్స్ స్పెషల్ ఐటమ్స్ కూడా అమ్మడానికి పెట్టారండి, అవి కూడా చూడొచ్చు. అలాగే రెస్టారెంట్, ఓపెన్ బార్ అవన్నీ కూడా జస్ట్ కవర్ చేస్తాను వీడియోలో. సో అవి కూడా చూడండి. అలాగే ప్రజెంట్ మాల్దీవ్స్ ట్రావెల్ చేయడానికి రిస్ట్రిక్షన్ అయితే ఏమీ లేవండి. మీకు వ్యాక్సినేషన్ అయ్యుండి వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీతో ఉంటే సరిపోతుంది. అలాగే మాల్దీవ్స్ ట్రావెల్ చేయడానికి మీరు ఇక్కడ రీచ్ అయిన తర్వాత అరైవల్ వీసా తీసుకోవచ్చు. అలాగే రీచ్ అయిన తర్వాత మీరు హోటల్ బుకింగ్స్, అంటే మీరు ఎన్ని రోజులకి అయితే ఇక్కడ స్టే చేస్తున్నారో అన్ని రోజులకి హోటల్ బుకింగ్స్ చూపించాలి. అలాగే రిటర్న్ టికెట్ చూపించాలి. సో ఈ రెండు చూపించిన తర్వాత మీకు అక్కడి నుంచి రావడానికి ముందు 24 hours బిఫోర్ మీరు ఇమూగా హెల్త్ రెగ్యులేషన్ అయితే ఫిల్ చేసి ఉంటుంది. హెల్త్ రెగ్యులేషన్ ఫిల్ చేసిన తర్వాత మీకు క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. అవన్నీ కూడా మీరు ఇమిగ్రేషన్ చూపించేసి ఉంటుంది. సో మీకు రిటర్న్ టికెట్, హెల్త్ డిక్లరేషన్, అలాగే హోటల్ బుకింగ్స్ ఇవి ఉంటే మీకు వాళ్ళు 90 days వీసా అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది రిసార్ట్ నుంచి నేను మళ్ళీ తిరిగి ట్రావెల్ అవుతున్నానండి ఎయిర్పోర్ట్కి. సో సీప్లేన్లో ట్రావెల్ చేస్తాం. సో సీప్లేన్కి రిసార్ట్కి జస్ట్ ఒక 1/2 kilometer డిస్టెన్స్. ఒకసారి డైరెక్ట్గా రిసార్ట్కి వస్తుంది, ఒకసారి కొంచెం డిస్టెన్స్లో ఇంకో డిస్టెన్స్లో పెడతారు. సో ఆ డిస్టెన్స్ వరకు సీప్లేన్లో స్పీడ్ బోట్లో ట్రావెల్ చేశాను. అలాగే ఫుల్ సీప్లేన్కి ఎలా మనం ఎక్కడ చెక్ ఇన్ అవ్వాలి, సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడైతే చెక్ ఇన్ ఉంది, పాయింట్ ఉంది, అవంతా కూడా వీడియో చేశానండి. సీప్లేన్ జర్నీ అనేసి అది కూడా మీరు చూడవచ్చు. సో ఇది సీప్లేన్ టెర్మినల్ అండి ఇది. సో వెరానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సీప్లేన్ టెర్మినల్కి ఒక 2 to 3 kilometers ఉంటుంది. ఈ 2 to 3 kilometers కూడా మనం వెరానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సీప్లేన్కి చెక్ ఇన్ అయిన తర్వాత వాళ్ళే మనని బై బస్ తీసుకెళ్తారు. సో ఇది సీప్లేన్ టెర్మినల్ పాయింట్ అండి ఇది. సో నేను రిటర్న్ వచ్చిన తర్వాత వీడియో తీశాను, అది రిసార్ట్ నుంచి వచ్చిన తర్వాత.
సో ఇక్కడ బస్సు ఉంటుంది, మినీ బస్సు ఉంటుంది. సో ఈ మినీ బస్సులో మనం ఇప్పుడు వెలానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. సో వెలానా ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాను నేను బస్సులో. సో మీరు ఫుల్ సీప్లేన్ జర్నీ కావాలనుకుంటే కనుక ఐకార్డ్స్లో అది కూడా ఇష్టం, అది కూడా మీరు చూడవచ్చు. ఇది వెలానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అవుట్ సైడ్ అండి ఇది. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఒకసారి నా ప్రొఫైల్ అయితే విజిట్ చేయండి. సో మాల్దీవ్స్లో స్పీడ్ బోట్లో ఎలా ట్రావెల్ చేయాలి, సీప్లేన్లో ఎలా ట్రావెల్ చేయాలి, రిసార్ట్స్ టూర్స్ అవన్నీ కూడా నా ఛానల్స్లో ఉన్నాయి. అన్నీ చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.